కాంపిటేటివ్ ఎగ్జామ్ ఏదైనా సరేనండి, ఏపీ డిఎస్సి, టెట్, ఏపీపీఎస్సి, ఆర్ఆర్బి, పోలీస్, ఏ ఎగ్జామ్ అయినా సరే సోషల్ స్టడీస్లో క్వశ్చన్స్ పడ్డాయంటే 90% అచీవ్ కావడమే మన ఛానల్ యొక్క లక్ష్యం. ఆ దిశగా ముందుకెళ్తున్నాం మనం. ఇవాళ మరొక ఇంపార్టెంట్ టాపిక్ చూద్దామండి. మనకి ఎగ్జామ్స్లో ఖచ్చితంగా ప్రాథమిక విధులు ఏ ఆర్టికల్లో ఉన్నాయి, లేదా ప్రాథమిక విధుల్లో చేర్చబడిన 11వ విధి ఏది, ఏ దాని ద్వారా చేర్చబడింది, ఇట్లాంటి క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. ఇంకా టాపిక్లోకి వెళ్దామండి. మనకి మొత్తము భారత రాజ్యాంగంలో మొత్తం 10 ప్రాథమిక విధులు చేర్చబడ్డాయి. 2002లో 86వ రాజ్యాంగ సవరణ ద్వారా 11వ విధి అనేది చేర్చబడింది. మనం మొత్తం 11 చూద్దామండి. మనకి భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 51Aలో ప్రాథమిక విధులు, ఆర్టికల్ 51Aలో ప్రాథమిక విధుల గురించి చెప్పడం జరిగింది. మొత్తం ఇప్పుడు 11 ఉన్నాయి. నెంబర్ 1 చూద్దామండి. భారత రాజ్యాంగాన్ని గౌరవించవలను, రాజ్యాంగపు ఆదర్శాలని, సభలను, జాతీయ పతాకాన్ని, జాతీయ గీతాన్ని గౌరవించవలను. నెంబర్ 2, భారత స్వతంత్ర సంగ్రామంలో ప్రోత్సహింపబడ్డ ఆదర్శాలని గౌరవించాలి. ఇంకా 3వ విధి, భారత సార్వభౌమత్వం, ఐక్యత, అఖండతను సమర్థించుట, అట్లాగే సంరక్షించుట. చాలా ఇంపార్టెంట్ అండి ఇది. 3వది, 1వది, 2వది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ నెంబర్ 4, అవసరం లేదా అవకాశం కలిగితే భారతదేశానికి సేవ చేయడానికి ఎల్లవేళ సిద్ధంగా ఉండవలను. నెంబర్ 5, భారతదేశంలో కుల, మత, వర్గ, లింగ, వర్ణ విభేదాలు లేకుండా ప్రజలందరినీ గౌరవించవలను. సోదర భావాన్ని, సౌభ్రాతృత్వాన్ని పెంపొందించవలను. స్త్రీల యొక్క మర్యాదల్ని, గౌరవానికి భంగం కలిగించే అమర్యాదకరమైన ఆచారాలు, పద్ధతులు విడనాడవలను. నెంబర్ 6, మన భారతదేశంలో గల మిశ్రమ సంస్కృతిని, మిశ్రమ అద్భుత వారసత్వాన్ని కాపాడుకొనవలను. నెంబర్ 7, ప్రకృతి పరిసరాలైన అడవులను, సరస్సులను, నదులను, వన్య ప్రాణులను, ఇతర జీవుల్ని సంరక్షించుకొనవలను. నెంబర్ 8, శాస్త్రీయ దృక్పథాన్ని, వైజ్ఞానిక విషయాల్ని పెంపొందించి జ్ఞానాభివృద్ధి కొరకు ఎల్లవేళలా పాటుపడవలను. నెక్స్ట్ నెంబర్ 9, ప్రభుత్వ ఆస్తులను, ప్రజల ఆస్తులను కాపాడవలను, హింసను విడనాడవలను. నెంబర్ 10, భారతదేశం అభివృద్ధి చెందుతున్నట్లు వ్యక్తిగతంగాను, సామాజికంగాను లేదా మిశ్రమంగాను పాటుపడుతూ దేశ ఉజ్వల భవిష్యత్తును కాంక్షిస్తూ దానిని సాధించడానికి కృషి చేయవలను. ఇంకా 11వది, మనకి 2002లో 86వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారండి. ఇది ఇంపార్టెంట్ బిట్టు. ఏంటి 11వ విధి అంటే 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలకి నిర్బంధ విద్యను అందించవలను. ఎందుకంటే దేశం బాగుపడాలంటే విద్య ఖచ్చితంగా ఉండాలని ఈ యొక్క 11వ విధిని 2002లో 86వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చి అందించారు. 90% స్కోర్ మనం చెయ్యాలి అంటే పిన్ టు పిన్ తెలిస్తేనే అది సాధ్యమండి. కష్టపడదాం, సాధిద్దాం.